సందర్భానుసారంగా ఈరోజు మట్టలాదివారం అని మరి మన వాళ్ళందరూ పండుగ జరుపుకుంటూ ఉన్నారు. ఏమైంది, మంచిదేగా, మనం కూడా పండుగలో పాలుపంపులు పొందుదాం. ఈ సందర్భంగా ఓ మంచి పాట, ఇది మీ అన్న ద్వారా దేవుడు అందించిన పాట పాడతాను. ఎవరు కోరని చిన్న గాడిద పిల్లను, నువ్వు దూసినా నువ్వు తీసినా నీకు మనసుకు దూచిన స్కేల్ కాదు నాయన. నేను ఆకాశంలోకి వెళ్తున్నాను. ఎవరు కోరని ఎవరు కోరని చిన్నగాడిద పిల్లని ఎన్నుకొంటివయ్యా నీవు యేసయ్యా. విడుదల చేయాలంటూ విలువను ఇవ్వాలంటూ కోరుకొంటివయ్యా నీవు కరుణామయా కరుణామయా. ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకొంటివయ్యా నీవు యేసయ్యా. విడుదల చేయాలంటూ విలువను ఇవ్వాలంటూ కోరుకొంటివయ్యా నీవు కరుణామయా కోరుకొంటివయ్యా నీవు కరుణామయా. ఎవరు కోరని బంధింపబడినప్పుడు బాధతో కుమిలింది, విడుదల కావాలంటూ విలవిలలాడింది. బంధింపబడినప్పుడు బాధతో కుమిలింది, విడుదల కావాలంటూ విలవిలలాడింది. అంతరంగ మెరిగిన యేసు స్వామి నీవు అంతరంగ మెరిగిన యేసు స్వామి నీవు అంతలోనే దానికి విడుదల ప్రకటించావా. అంతలోనే దానికి విడుదల కలిగించావా. ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకొంటివయ్యా నీవు యేసయ్యా. విడుదల చేయాలంటూ విలువను ఇవ్వాలంటూ కోరుకొంటివయ్యా నీవు కరుణామయా కోరుకొంటివయ్యా నీవు కరుణామయా. ఎవరు కోరని
రాజువైయుండి రథముల నడుగలేదు, సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు. రాజువైయుండి రథముల నడుగలేదు, సర్వాధికారి నీవు గుర్రాలు కోరలేదు. ఏ రాజు కోరని చిన్నగాడిద పిల్లను ఏ రాజు కోరని చిన్నగాడిద పిల్లను కోరుకొంటివేమయ్యా కోరిక తీర్చే స్వామి, కోరుకొంటివేమయ్యా కోరిక తీర్చే స్వామి. ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకుంటివయ్యా నీవు యేసయ్యా, విడుదల చేయాలంటూ విలువను ఇవ్వాలంటూ కోరుకుంటివేమయ్యా కరుణామయ్యా, కోరుకుంటివేమయ్యా కరుణామయ్యా. ఎవరు కోరని హోసన్న జయమంటూ స్తోత్రాలు పలికిరంట, దారి పొడవున వారి వస్త్రాలు పరచిరంట. హోసన్న జయమంటూ స్తోత్రాలు పలికిరంట, దారి పొడవున వారి వస్త్రాలు పరచిరంట. ఖర్జూర మట్టలతో స్వాగతం పలికిరంట, ఖర్జూర మట్టలతో స్వాగతం పలికిరంట. చిన్నగాడిద విలువ లోకమంత తెలిసెనంట, చిన్నగాడిదకేమో జన్మధన్యమయ్యనంట. ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకుంటివయ్యా నీవు యేసయ్యా, విడుదల చేయాలని విలువను ఇవ్వాలని కోరుకుంటివయ్యా నీవు కరుణామయా, కోరుకొంటివయ్యా నీవు కరుణామయా. ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకుంటివయ్యా నీవు యేసయ్యా, విడుదల చేయాలంటూ విలువను ఇవ్వాలంటూ కోరుకుంటివయ్యా నీవు కరుణామయా, కోరుకుంటివయ్యా నీవు కరుణామయా. ఎవరు కోరని హల్లెలూయా. మీరే మంచిగా పాడుతూ ఉన్నారు, చాలా సంతోషం. ఒక మంచి అద్భుతమైనటువంటి గీతాన్ని సందర్భానుసారంగా రచించి పరిశుద్ధాత్మ ప్రేరణలో మనకు అందించినటువంటి దైవ సేవకులు ఇర్మియా అన్న గారు ప్రస్తుతం ప్రభు దగ్గరే ఉన్నారు. మరి ఆయన అక్కడ ఉన్నప్పటికీ ఆయనకి మళ్ళీ ఒకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడున్నా ఆయన సజీవుడే కదా.
ఇర్మియా అన్న ఎక్కడున్నా సజీవుడే, కాకపోతే ఊరు మారాడు. మనకంటే మహోన్నతమైన శ్రేష్టమైన, మనం ఉన్న ఈ భూమి కంటే కూడా మహోన్నతమైన శ్రేష్టమైన ప్రదేశంలోకి చేర్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. ఈరోజు నూతనంగా దేవుని మందిరంలోకి వచ్చిన వారు ఒకసారి పైకి లేచి నిలబడదాం. ఈరోజు కావచ్చు, రాత్రి ఆల్ నైట్కి వచ్చి ఉండవచ్చు, ఇంతకుముందు ఎప్పుడు రాలేదన్నా ఇప్పుడే ఇక్కడికి వచ్చామన్నవారు ఒకసారి పైకి లేచి నిలబడండి. మీ కొరకు సంఘమంతా కలిసి ప్రార్థించబోతూ ఉన్నాం. మీరేదో అనుకోకుండా ఇక్కడికి రాలేదు, కానీ దేవుని ఆత్మ నడిపిస్తే ఇక్కడి వరకు వచ్చారు. ఖచ్చితంగా మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి సమాధానాన్ని చూస్తారు కాబట్టి మీ కొరకు మేమంతా ప్రార్థన చేస్తాం. పరిచారకులకు మీకు ఒక చిన్న పుస్తకాన్ని ఇస్తూ ఉన్నారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, భోజనం చేసిన తర్వాత ప్రశాంతంగా ఉన్న సమయంలో ఆ పుస్తకాన్ని ఒకటికి రెండు సార్లు చదవండి. ఖచ్చితంగా సత్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఒకవేళ మీరు ఆల్రెడీ రక్షణ పొంది ఉంటే సువార్త ఎరుగని వారికి ఎలాగో సువార్త చేయాలో ఆ పుస్తకం మీకు నేర్పిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పుస్తకాన్ని మీకు చదవండి, చాలా మేలు చేస్తుంది. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. క్రింద కూర్చున్న సంఘం అంతా ఈరోజు మన మధ్యలోనికి నూతనంగా నడిపించబడిన బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. అందరూ కన్నులు మూసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవాని కొందనాలయ్యా. ఈ ఆదివారపు దినాన ప్రత్యేకమైన సమయంలో ఈరోజు కూడా నూతన ఆత్మలను మా మధ్యలోనికి మీరు తీసుకొని వచ్చినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. వారేదో అనుకోకుండా ఇక్కడికి రాలేదు, కానీ మీరే చెయ్యి పట్టుకొని ఇక్కడి వరకు నడిపించారు ప్రభువా. దేవా, వారు ఏ విధమైన సమస్యల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో, ఇక్కట్లో ప్రయాణం చేస్తూ ఉన్నారో మాకు తెలియదు, కానీ వారి హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడవు నీవు ప్రభువా. ఇక్కడి వరకు నడిపించిన దేవుడవు నీవు ప్రభువా. యేసు క్రీస్తు నామములో వారి సమస్యలన్నీ సమాధానాలుగా మారునుగాక ప్రభువా. వారి కన్నీరంతా కొట్టివేయబడునుగాక ప్రభువా. వారి దుఃఖము నాట్యముగా మార్చబడునుగాక ప్రభువా. నీ కృప చొప్పున వారిని జ్ఞాపకం చేసుకొని రక్షణ పొందిన వారైతే రక్షణ పొందినట్లు కృప దయచేయండి. వారి హృదయాలు తెరవబడినట్లు సహాయం దయచేయండి. రక్షణ పొందిన వారైతే ఆత్మీయంగా మీరు బలపరచండి అయ్యా. ఇతర సంఘాలకు చెందిన వారు అయితే అయ్యా, వారు వెళుతున్న దైవజనుల దగ్గర సంఘాల్లో నమ్మకంగా మీరు స్థిరపరచండి. ఆ ప్రాంతాల్లో కూడా ఉజ్జీవాన్ని దయచేయండి. ఆ దైవజనులు కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే పేదలు, దీనులైన నిబిడలు నీ పరిచర్య కోసం విత్తిన హృదయపూర్వకమైన కానుకను, అర్పణను మీరు దీవించండి. యేసు నామములో నిబిడలకు లక్ష్యంతులుగా ప్రతిఫలము కలుగునుగాక ప్రభువా. నిబిడలను దీవించి సమృద్ధిలోనికి నడిపించండి. ఈ పరిచర్లో ఉన్న ప్రతి అక్కర, ప్రతి అవసరత మీరు తీర్చి సహాయం దయచేయండి. దేవ, ఇంతవరకు మీరు తోడై ఉన్నారు. నీ దాసుడు నీ మాటలు అందిస్తూ ఉండగా నీ ఆత్మచేత నింపి మీరే మాతో మాట్లాడండి ప్రభువా. నీ స్వరాన్ని మాకు వినిపింపజేసి మా ప్రాణాలను బలపరిచి కృప దయచేయమని. ఆటంకాలు, అవరోధాలు యేసు క్రీస్తు నామములో కొట్టివేయబడును గాక ప్రభువా. నీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకోమని యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, అందరూ కూర్చుందాం. దేవుడు మీకు సమాధానం ఇచ్చును గాక. శ్రద్ధతో దేవుని మాటలు విందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం. మీకు ఎవరు సపోర్ట్ చేయొద్దు, ప్రశాంతంగా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. పిల్లల్ని ఒకవేళ మీరు మీ దగ్గర ఇంకా కలిగి ఉంటే తీసుకెళ్ళి సండే స్కూల్ అప్పచెప్పండి. మీరు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా వాక్యం వినడానికి మీకు అవకాశం ఏర్పడుతుంది. రైట్, దేవుని వాక్యంలోకి వెళదాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 29వ వచనం నుంచి చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 29వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పెగే బేతనీయ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసినదనిరి. తరువాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి
ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను. చాలు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవానికి స్తోత్రం. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఆదివారం వేళ ఆరాధనలో మమ్మల్ని అందరినీ సమకూర్చావు. మా ప్రార్థనలు ఆలకించావు, స్తుతులు గైకొన్నావు. మా పాపములను, అపరాధ దోషములను ఒప్పుకొని క్షమాపణ వేడుకున్నప్పుడు నిండు మనసుతో క్షమించావు. నీ రక్తముతో కడిగి శుద్ధీకరించావు. నీ శరీర రక్తములను త్రాగనిచ్చావు. స్తోత్రం. బీదలము దీనులమైన మేము మా కలిగిన దానిలో నిన్ను ప్రేమించి నీ పరిచర్య కొరకు తోడ్పాటుగా అందించిన హృదయపూర్వక అర్పణ గైకొన్నావు. నీ మహిమగల కార్యాలను గురించి నీవిచ్చిన సాక్ష్యములను బట్టి మహిమపరచబడ్డావు. అన్నిటికంటే శ్రేష్టమైన నీ వాక్కు కొరకు ఇదిగో ఎదురు చూస్తున్నాం దేవా. మేము అందరం బలహీనుడు, అయోగ్యుడు, అపాత్రుడైన నీ దాసుని నీ సిలువ చాటున మరుగు చేసి కేవలం నీ బిడ్డలకు నీ మహిమను కనపరచు, నీ సన్నిధి ప్రత్యక్షపరచు. నీ బిడ్డలందరితో నీవు మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపజూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావము నజరేయుడుగు యేసు నామమున బంధిస్తున్నాం దేవా. మీరు మాతో మాట్లాడండి. విశ్వాసమును బట్టి ఈ ప్రార్థనకు జవాబు పొందామని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈరోజు సందర్భాన్ని బట్టి ఈ వచనాన్ని చదివించాను. యేసు ప్రభు యెరూషలేముకి అంతకుముందు కొన్నిసార్లు వెళ్ళాడు. ఈ మారు ఒక ప్రత్యేకమైన ఏర్పాటుతో ఆయన వెళ్ళవలసి ఉన్నది, లేఖనము నెరవేరునట్లు. అంతకు మునుపు వెళ్ళినట్లు కాదు. ఈసారి ఒక ప్రత్యేకమైన రీతిని ఆయన వెళుతున్నాడు. యేసు ప్రభు ఒట్టి మనుషుడే, దేవుడు కాదు అని ఇతర మతాలకు చెందిన వాళ్ళు కొంతమంది విమర్శించి మాట్లాడారు. మేము క్రైస్తవులమే అని చెప్పుకుంటున్న వాళ్ళల్లో కూడా కొన్ని డినామినేషన్స్ యేసు ప్రభు దేవత్వాన్ని ఒప్పుకోవు, ఆయన దేవత్వాన్ని ఒప్పుకోవు. వాళ్ళందరికీ ఒక అద్భుతమైన సమాధానము ఇక్కడ మనకు కనబడిద్ది. ఇక్కడ జరిగినటువంటి విషయం మీకు తెలుసు, చదివారు, ఇప్పుడు విన్నారు మీరు. ఆయన ఒక ప్రాంతానికి సమీపించి, సమీపంలో ఉన్న గ్రామానికి మీరు వెళ్ళండి అని శిష్యులకు చెప్పాడు. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. మీరు గ్రామములోనికి సమీపించగానే ఫస్ట్ ఏం జరిగిద్దో చెప్తున్నాడు. గ్రామంలో ఎన్నో ఉంటాయి, కానీ మీరు గ్రామంలోనికి ప్రవేశించగానే కట్టబడిన గాడిద పిల్ల మీకు కనపడుతుంది. దాని మీద ఏ మనుషుడు ఎప్పుడూ ఎక్కి ఉండలేదు. దాన్ని తీసుకొని రండి. ఎవరైనా ఇది ఎందుకు విప్పుతున్నారు అని అడిగితే, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పండి అన్నాడు. యేసు ప్రభు తన్ను గూర్చి తాను ప్రభువు అని ప్రకటించినటువంటి ఒక అద్భుత సందర్భం ఇది. ఇది ప్రభువుకి కావాల్సి ఉందని చెప్పండి. వాడు వదిలేస్తాడు. తీసుకొని రండి అన్నాడు. యేసు ప్రభు వారు ఒట్టి మనుష్య కుమారుడు, మనుష్యుడు అన్నది ఎంత నిజమో, ఆయన దైవ కుమారుడు, దేవుడు అన్నది కూడా అంతే నిజం. యేసు ప్రభు దేవుడు. యేసు దేవుడు అనే వచనం బైబిల్లో ఎక్కడుంది అంటారు కొంతమంది. అనేక చోట్ల ఉంది. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో యేసు సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడు అని ఉంది.
రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో యేసు మహాదేవుడు, మన రక్షకుడు అని పిలువబడ్డాడు. మహాదేవుడును మన రక్షకుడనైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందు చెప్పాను, సర్వాధికారి అయిన దేవుడు. రోమా 9:5. తీతుకు రాసిన పత్రిక 2:13లో యేసు మహాదేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమై ఉన్న దేవుడు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ఎవడనూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి నొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఆ పుట్టినోట్లో ఏముంది? అద్వితీయ కుమారుడే అన్న కాడ పుట్టినోట్లో ఏముంది? అద్వితీయ దేవుడే, అద్వితీయ దేవుడు. ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో వాక్యమై ఉన్న దేవుడు, 18వ వచనంలో అద్వితీయ దేవుడు. ఇప్పుడు సర్వాధికారి అయిన దేవుడు, మహాదేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, అద్వితీయ దేవుడు. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో నిజమైన దేవుడు అని ఉంటుంది. హల్లెలూయా. నిజమైన దేవుడు అని ఉంటుంది. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగువల్లని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. అందుకు లేదా యేసు ప్రభు దేవుడని లేదా? మళ్ళీ అంటారు యేసు ప్రభు దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడు? ఇప్పుడు మన ప్రధానమంత్రి ఎవరండి? మోదీ. నేను ప్రధానమంత్రిని అని ఎక్కడన్నా చెప్పుకుంటాడా? అసలు అవసరం ఉంటుందా? సరే వదిలేసేయండి. డాక్టరు అని ఒక వ్యక్తి తను గూర్చి తాను, ఇప్పుడు నేనున్నాను, నేను డాక్టర్ని అని 100 సార్లు చెబితే మాత్రం జనం ఒప్పుకుంటారా? 1000 సార్లు చెబితే మాత్రం ఒప్పుకుంటారా? డాక్టర్ అయితే ఎవరికైనా నేను వైద్యం చేసినప్పుడు నా క్రియ అవతల వాళ్ళు చూసినప్పుడు నేను చెప్పే అవసరంలా, నా క్రియను బట్టి ఎదుట చూసేవాళ్ళు ఈయన వైద్యుడు, ఈయన డాక్టర్ అనుకుంటాను అంటారు. ఈ మన సహోదరులో కొంతమంది పిచ్చోళ్ళని ఎందుకంటున్నానంటే మెంటల్ పేషెంట్లు అనమాట. తెలిసినట్టు ఆలోచిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. యేసు తాను దేవుడనని ఎక్కడన్నా చెప్పుకున్నాడా అని అంటున్నారు. అంటే తాను దేవుడనని యేసు ఎక్కడన్నా చెప్పుకుంటే ఆ మాటను బట్టి మనం ఫాలో అవ్వచ్చు అని వీళ్ళ అభిప్రాయం. అట్లయితే మరి నేను చెప్పుకుంటా, నేను దేవుడినని నేను చెప్పుకుంటా, మరి నాకు వచ్చి మొక్కుతారా? వెనక పక్క కూర్చున్నాయని చేత చెప్పిస్తా, నేను దేవుణ్ణి 1000 సార్లు 1,00,000 సార్లు చెబుతాడు, మొక్కుతారా? మరి వాళ్ళ తర్కం అదే కదా. యేసు తాను దేవుడని ఎక్కడన్నా చెప్పుకున్నాడా? చెప్పుకున్నప్పుడు మనం ఎట్ట మొక్కుతామంటే, అంటే చెప్పుకుంటే నువ్వు మొక్కుతావా? అట్లయితే యేసుని పక్కన నేను చెప్తాను, మొక్కుతాను నాకు వచ్చి. ఏంటి వాళ్ళ సమాధానం? యేసు దేవుడని తాను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక దేవుడు భూమి మీదకి వచ్చి ప్రవర్తిస్తే, వ్యవహరిస్తే, క్రియ చేస్తే అది ఎలా ఉంటుందో అది సంపూర్ణంగా క్రీస్తు యేసునందు బయలుపరచబడింది. ఒక దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందో, దేవుడు ప్రేమిస్తే ఎలా ఉంటుందో, దేవుడి సహనం ఎలా ఉంటుందో, దేవుని పరిశుద్ధత ఎలా ఉంటుందో, దేవుని నీతి నియమం ఎలా ఉంటుందో, దేవుని రోషం ఎలా ఉంటుందో, కనికరం ఎలా ఉంటుందో, కోపం ఎలా ఉంటుందో, ఆయన కార్యములు ఎలాంటివో, దేవునికి ప్రకృతి ఎంత భయపడుతుందో,
యేసులో కనపడుతుంది. కొంతమంది సుంఠలు ఒప్పుకోకపోతే ఏమి లాభం, ఏం నష్టం? కొంతమంది సుంఠలు ఒప్పుకోకపోతే నష్టం ఏంటి? ప్రపంచ జనాభాలో 60% మంది ఇప్పటికే యేసును హృదయపూర్వకంగా అంగీకరించి యేసు దేవుడు అన్నారు. యేసు దేవుడు, 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 దేవుడు. దేవునికి ఉండేటువంటి క్వాలిటీస్ అన్ని నజరేయుడగు యేసులో ఉన్నాయి. చాలామంది లోకంలో నేను దేవుడిని, నేను దేవతనని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. మనుషుల చేత పూజింపబడుతున్న వాళ్ళు ఉన్నారు. మనుషుల చేత దేవతలని పిలువబడ్డోళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ జీవితాలను చదివినప్పుడు, వాళ్ళ బ్రతుకులను చూసినప్పుడు నాకు వాళ్ళకి పెద్ద తేడా కనపడలా. నేను ఎట్లా ఒప్పుకునేది ఇక వాళ్ళని దేవుడని? పెద్ద వేరియేషన్ కనపడలే. ఇంకా వాళ్ళకంటే నేనే బెటర్ లాగుంది. కాబట్టి చెప్పుకుంటే గొప్ప కాదు, క్రియ చూపించాలా. అది నా యేసు చేశాడు. ప్రతి విషయంలో దేవుడు అనడానికి 100% యోగ్యుడు యేసు. ఆ క్వాలిటీస్లో మొట్టమొదటిది పాపము లేని జీవితం. మానవ జాతి చరిత్రలో సభ్య సమాజం ఎదుట నిలిచి నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని ప్రశ్నించిన ఒకే ఒక్క వ్యక్తి నజరేయుడు యేసు. మానవ జాతి చరిత్రలో ఇంకా ఎవ్వడూ ఆ మాట పలకలేదు. పలికినా జనం ఊరుకోరు. ఎందుకంటే ఎన్ని రంధ్రాలో ఒక్కొక్కడికి. కాబట్టి ఎవడునూ ఆ మాట పలుకజాలడు. ఒక్క యేసు మాత్రమే పలుకగలడు. ఎందుకంటే ఆయన ఏ పాపము లేని పరిశుద్ధుడు, పాపుల కొరకు ప్రాణం ఇవ్వడానికి వచ్చిన దేవుడు. కాబట్టి కొంతమంది అంధులకు, ఆధ్యాత్మిక విషయాల్లో అంధులైన వాళ్ళకి యేసు దేవుడుగా కనిపించకపోతే నేనేం చేయమంటారు? నాకైతే యేసు పరిపూర్ణ దేవుడు, దేవుని తత్వము, దేవుని మూర్తిమంత్వము నా యేసు. మీకు కూడా అంతే కదా? రైట్. ఇన్ని వచనాలు ఏకమై గ్రంథంలో ఉంటే యేసు దేవుడు అని ఎక్కడ ఉంది అంటాడు. వీడు చదవడు, ఆ వచనాలు కనపడ్డా దాటి వెళ్ళిపోతుంటాడు. వాడికి ఇష్టం లేదు ఆ మొక్కలు చదవటం. ఇష్టం ఉన్నా లేకపోయినా యేసు ఒక మానవుడు, సంపూర్ణ మానవుడు అన్నది ఎంత నిజమో, యేసు సంపూర్ణ దేవుడు అన్నది కూడా అంతే నిజం. దేవునికి స్తోత్రం. ఆ దేవత్వం, ఆ దేవుని యొక్క అధికారం ఇక్కడ వెల్లడి చేస్తాడు ప్రత్యేకంగా. ప్రభువు కావాలని చెప్పండి అంటాడు. చెప్పండి, అటు తోలు పెడతాడు. రెండవది, మీరు వెళ్ళండి, మీకు ఇది కనపడుతుంది అన్నాడు. సర్వజ్ఞత, సర్వాంతర్యామి తత్వం. ఎక్కడ ఏముందో తెలుసు ఆయనకి. సీమోనో, సముద్రానికి గాలం తీసుకొని వెళ్ళి గాలం వేయి, మొదట వచ్చేటువంటి చేపను పట్టుకొని దాని నోరు తెరు, 1 షెకెలు దొరుకుతుంది, దాన్ని తీసుకెళ్ళి నీకు 1 షెకెలు, నాకు 1 షెకెలు పన్నుగట్టు అంట. సముద్రంలోకి పోయి గాలం ఏమంటాడు? సముద్రంలో ఒక చేప ఉందా? కోట్ల కొలది చేపలు ఉంటాయి. కోట్ల కొలది చేపలలో ఏ చేప ఏం తిందో, ఏ చేప కడుపులో ఏముందో యేసుకు తెలుసు. సీమోను పేతురు వెళ్ళి గాలం వేసే టయానికి ఏ చేపను ఎక్కడికి డ్రైవ్ చేయాలో యేసుకు తెలుసు. అన్ని కోట్ల చేపలలో షెకెలు మింగిన చేపేదో తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సీమోను పేతురు గాలం తీసుకొని పోతే షెకెలు మింగిన చేపకు సెలవైంది. నాకు ఆశ్చర్యం ఏంటంటే, నోటిలో అన్నాడా, కడుపులో అన్నాడా? ఒక్కసారి అది చూడండి. ఆ వచనం చదువమ్మా. మత్తయి సువార్త 17వ అధ్యాయము 25వ వచనం.
ఇంకొంచెం చిన్నగా చదువు. పెద్దగా చదువు సలోమి, నువ్వు మారు మనసు పొందట్లా. పెద్దగా చదువు. ఎవరన్నా ఏమన్నా అంటే నేను చెబుతాలే సలోమి, నువ్వు ఎలుగెత్తి చదువు. 17వ అధ్యాయం 24వ వచనం. అదంట అండి, చూడండి. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశేకేలు అన్ను పన్ను వసూలు చేయవారు పేతురునొద్దకు వచ్చి, అరశేకెలు మీ బోధకుడు ఈ అరశేకేలు చెల్లింపడా అని బోధకుడు పన్ను కట్టడా అని అడిగారు వాళ్ళు పేతుర్ని. చెల్లించుననెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, చూసారా, ఎక్కడో పన్ను వసూలు చేసేవాళ్ళు పేతుర్ని అడిగారు, చెల్లిస్తాడులేవా అని చెప్పి వచ్చాడు. ఇంటికి వచ్చి, ప్రభువా ఈ పన్ను వసూలు చేసేవాళ్ళు ఉన్నారే, పన్ను అడిగారు ప్రభువా అని చెప్పలా. ఇంట్లోకి ప్రవేశిస్తుంటేనే ప్రభు నిలిచి, సీమోనా, ప్రభువా భూరాజులు సుంకము ఎవని యొద్ద వసూలు చేస్తారు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా? సీమోన్ అన్నాడు, అన్యుల యొద్దనే ప్రభు. అట్లయితే కుమారులు స్వతంత్రులే. అంటే అర్థం ఏంటి? పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండా నిమిత్తము చదువు. అక్కడ నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకేలు దొరుకును. ఆగండి అక్కడ. ఒకవేళ షెకెలు చేప మింగితే నోట్లో ఉంటుందా, కడుపులో ఉంటుందా? మింగేసిద్దిగా. చేప లక్షణం ఏంటో తెలుసా? ఏ పదార్థం అన్నా దొరికితే నోట్లో పెట్టుకొని మనలాగా నవిలి మింగదాం. మింగేస్తుంది, డైరెక్ట్గా మింగేస్తుంది. అది కడుపులోకి పోయిన తర్వాత ఇక దాన్ని కడుపులో ఉండే యాసిడ్స్ దాని మీద పడి భస్మం అయిపోతుంది పదార్థం తిన్నది ఏదైనా. అంతేగాని నోట్లో ఆ పక్క ఆ దవడకి ఈ దవడకేసి నవలుడు సెక్షన్ ఏమి ఉండదు. ఎందుకంటే దానికి దంతాలు మనకున్న సౌకర్యం ఉండదు, మింగటమే దాని పని. ఇప్పుడు ఏమన్నాడు? నోరు తెరచిన ఎడల 1 షెకెలు నీకు దొరుకును అన్నాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? సముద్రములో ఉన్న కోట్లాది చేపలలో ఒక చేపకు సెలవైనది. ఏమన్నా తెలుసా? నా దాసుడు అక్కడికి వస్తున్నాడు, ఫలానా టైంకి అక్కడికి చేరతాడు, గాలం తీసుకొని వేస్తాడు, నువ్వు వచ్చి షెకెల్ని తీసుకొని రా, ఆ గాలాన్ని పట్టుకో. చూడండి, ఎక్కడో ఉన్న సముద్రం, ఎక్కడో ఉన్న చేప, ఆ చేపకు సెలవైంది. షెకెలు నోట బట్టి తెచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెచ్చింది. పేతురు దాన్ని తీసుకున్నాడు, పన్ను కట్టాడు అని ఎక్కడుంది అంటారేమో కొంపదీసి. యేసయ్య చెప్పాడు అంటే అయిపోయినట్టే. అది దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఎక్కడ ఏముందో ఆయనకు తెలుసు. ప్రకృతితో మాట్లాడతాడు, నీళ్లతో మాట్లాడతాడు, ఆకాశంతో మాట్లాడతాడు, భూమితో మాట్లాడతాడు, జంతువులతో మాట్లాడతాడు, పక్షులతో మాట్లాడతాడు. ఏలియా, నీవు పోయి కెరీతు వాగు దగ్గర దాగి ఉండు, నీకు ఆహారం తెచ్చిపెట్టున్నట్లు నేను కాకోలములకు సెలవిచ్చి తిని అవి తెచ్చి నీకు ఆహారం పెడతాయి అన్నాడు. కాకోలములు అంటే ఏందో అనుకున్నారు? కాకులు. కాకులకు సెలవిచ్చాను, తెస్తాయి అవి. కాకులతో మాట్లాడాడు, సింహాలతో మాట్లాడాడు, అగ్నితో మాట్లాడాడు. అగ్నితో షడ్రకు మేషకు అబేద్నెగోలను విసిరిన వాళ్ళు అగ్ని బలమును బట్టి చచ్చిపోయారు అక్కడికక్కడే. కానీ అందులోకి విసరబడిన షడ్రకు మేషకు అబేద్నెగోలకు అగ్ని ఏ హానియూ చేయలేదు, కనీసం వారి వెంట్రుకనైనను అది కాల్చలేదు అని ఉంది. అగ్నితో మాట్లాడతాడు. సముద్రం మీద తుఫాను రేగినప్పుడు గాలితోనూ సముద్రంతోనూ మాట్లాడాడు. నీళ్లతో మాట్లాడతాడు. ఏందనుకున్నారు? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ప్రకృతి అంతటి మీద ఆయనకు అధికారము కలదు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడు. మృతులతో మాట్లాడతాడు, చచ్చిపోయిన వాళ్ళతో బతికిన వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడతాడండి. నువ్వు పోయి చచ్చిపోయిన వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడు,
కొంతమంది చచ్చిపోయిన వాడిని అక్కడ టెంట్ కింద ఉంచితే పక్కన కూర్చొని ఏడుస్తాం. మొత్తం మన అలవాటు, మన సహజంగా ఎవరన్నా పోతే ఒక్కసారి అదిగో సుబ్బారావు వచ్చాడు, అదిగో పుల్లారావు వచ్చాడు, ఒకసారి లేపుతా ఉంటా. పొరపాటున వాళ్ళు లెగిస్తే తుపాకీ కూడా దొరకము. ఒక్కసారి పగలంటే జనం ఉంటారు అనుకో, మధ్యరాత్రి మనం ఏడుస్తా కూర్చొని ఉంటే ఎవరన్నా అప్పుడు చుట్టం వచ్చారనుకో, అంతా నిర్మానుషంగా ఉండి డెడ్ బాడీ దగ్గర మనమే కూర్చొని అప్పుడు ఎవడో ఒక బంధువు వస్తే అదిగో వచ్చాడయ్యా నీకోసం వచ్చాడులే అంటే సచినోడు డింగ్మని లేచాడు అనుకో అర్ధరాత్రి పూట, ఇక ఆ మధ్యలో కనపడరు. మృతులతో మాట్లాడతాడు పోయి, చిన్నదానా నిన్ను లెమ్మనుచున్నాను అంటాడు. ప్రాణం ఆత్మ ఉంటే కదా లేవటానికి, జీవాత్మ పోయాయి కానీ ఉన్నట్టే పిలుస్తాడు. చిత్రం, చచ్చిపోయిన అమ్మాయి లెగుసుద్ది. చిన్నవాడా నిన్ను లెమ్మనుచున్నాను లే. నాయినోను ప్రాంతంలో విధవరాలి కుమారుడు చచ్చిపోయినోడితో మాట్లాడి అప్పచెప్పాడు, లాజరు బయటకు రా అనగానే లాజరు హాజరు ప్రభువా అన్నాడు. హాజరైపోయాడు. అదేందండి అంతమంది ఉన్నారు బంధువులు పాపం. ఇప్పుడు నాయన విధవరాలు ఉంది, ఆయన కొడుకు చనిపోయినప్పుడు బహుశా నాకు తెలిసి 2 పూట్లన్నా ఏడ్చి ఉంటుందా ఏడవదా? అయ్యా లేరా, అమ్మనరా నన్ను అన్యాయం చేసిపోయావయ్యా, ఇంకా నాకు దిక్కెవరు లేయా, అయ్యా లేరా అని ఎంత ఏడ్చి ఉంటుందండి. బంధువులు ఎంత ఏడ్చుంటారు, స్నేహితులు ఎంత ఏడ్చుంటారు. లేచాడా? లేవడో. ఎంత పిలిచినా లేవడో. పిలిచేవాడు పిలిస్తే అప్పుడు లేచి వస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. యేసు లాజరు బయటకు రాని యేసు అనక మునుపు మార్తా మరియా వాళ్ళ సిస్టర్స్ ఎంత ఏడ్చి ఉంటారు, ఎన్నిసార్లు పిలిచి ఉంటారు. వచ్చాడా? నేను అప్పుడప్పుడు సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చెబుతుంటాను నేను, ఈరోజు ఇదిగో ఇతడు నిద్రించుచున్నాడు, ఈమె నిద్రించుచున్నది. నిద్రిస్తుంటే మరి లేపొచ్చుగా అంటారేమో మీరు. కుటుంబం కానీ నేను కానీ మీరు కానీ ఎంత పిలిచినా వారు లేవరు. పిలిచేవాడు ఒకడు ఉన్నాడు, పిలిచే రోజు ఒక రోజు ఉంది. పిలిచేవాడు ఒకడు ఉన్నాడు, పిలిచే రోజు ఒక రోజు ఉంది. ఆ దినమందు నిశ్చయముగా ఇతడు లేస్తాడు, ఈమె లెగుస్తుంది. పిలిచేవాడు యేసు, పిలిచే దినం 2వ రాకడ సమయం. సమాధులన్నీ తెరవబడతాయి, మృతులు అక్షయులుగా లేపబడతాయి. ఎంతమంది మన వారిని మనం కోల్పోయామో వారి మొత్తాన్ని మనం చూస్తాం. ఒట్టిగా చూడటమే కాదు, ఇక జీవితాంత యుగయుగాలు వారితో కూడా కలిసి బ్రతికే అద్భుతమైన అవకాశం మనకు శాశ్వతంగా ఉంది. ఆ దినాన్ని యేసయ్య అంటాడు అన్నమాట, తెగ తిట్టిపోసావు, సణిగావు, గొణిగావు, నా సన్నిధి కూడా దూరం అయ్యావు. నువ్వు ఇలా ఎందుకు చేసావు అని నన్ను ప్రశ్నించి మరీ ఫీల్ అయ్యావు. ఇదిగో ఇప్పుడు చూడు, ఎక్కడో పోయాడు, ఏమో అయ్యింది అన్న అనుకున్నావు కదా, ఇదిగో చూడు. ఇక యుగయుగాలు మీరు కలిసి ఉండేదానికి అవకాశం ఉంది. మీరందరూ కలిసి ఉండొచ్చు. అబ్రహాము మృతి నొంది తన పితరులతో కూడా చేర్చబడెను. దావీదు మృతి నొంది తన పితరులతో కూడా చేర్చబడెను. సొలొమోను మృతి నొంది తన పితరులతో కూడా చేర్చబడెను. పోయినోడల్లా ఈ ప్రపంచాన్ని వదిలి ఆ ప్రపంచంలోకి ఎంటర్ అవుతాడు అన్నమాట. యాడికి బారు ప్రేతాత్మల్లాగా గాల్లో తిరగటం ఏమండి? ఏముండదో, ఉంటే ఇక్కడ, లేకపోతే అక్కడ, లేకపోతే ఇంకో ప్లేస్ ఉంది పాతాళపు అగ్ని అక్కడ. ఎన్ని మార్లు దేవుడు చెప్పినా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా వినకుండా, మారు మనసు పొందరా మొర్రో అని మొత్తుకున్నా పొందకుండా, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందయ్యా, పాపాలు గడిగేసుకో అమ్మా, పాపాలు గడిగేసుకో అయ్యా అని ఎంత మొత్తుకున్నా, అన్నీ తెలిసి అన్నీ విని కూడా నిర్లక్ష్యం చేసి, రక్షణను నిర్లక్ష్యం చేసి, యేసయ్య ప్రాణం పెట్టి మరి ఇచ్చిన అవకాశం అదేం సరదాగా వచ్చి టికెట్ చించి ఇచ్చినట్టు ఇచ్చిపోవాలా, ఇదిగో ఈ టికెట్ తీసుకో రా అన్నట్టు రాలా.
అరికాలు మొదలు నడినెత్తి వరకు శరీరం మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరము రక్తసిక్తమై గాయాలమయమై చీలికలు పేలికలై దేహం అంతా డొల్ల అయిపోయినటువంటి పరిస్థితి. ఇంత త్యాగము చేసి నీకు అవకాశం ఇచ్చాడు, నీ కొరకు ఇంత చేశాను. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని నా పాపములకు ఆయన ఉత్తరవాదని విశ్వాసం ఉంచి పాపములు కడగబడి నిమిత్తం బాప్తిస్మం పొందు. రక్షణ కేవలం ఉచితం, దమ్మిడి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఏదో ఒంటికి ఏదో పెద్ద శ్రమ చేయాల్సిన అవసరం లేదు. డైలీ నువ్వు చేసేదే స్నానం, అది నా నామములో చెయ్యి. నా దాసుని ద్వారా నా నామములో చెయ్యి. పునర్జన్మ సంబంధమైన స్నానము పొందు. అప్పుడు నిన్ను పరిశుద్ధుల లెక్కలో చేరుస్తాను, విశ్వాసుల లెక్కలో చేరుస్తాను. నిత్య నరకాగ్నికి పోనివ్వకుండా నిన్ను నిత్య జీవానికి వారసురాలిగా చేస్తాను అన్నాడు. ఈ చిన్న కార్యాన్ని చేయకుండా నిర్లక్ష్యం చేసిన వ్యక్తుల్ని మరి ఎక్కడ ఉంచాలో మీరు చెప్పండి. పాపాలు కడిగి వేసుకునే అవకాశం ఇవ్వకపోతే యేసయ్య తప్పు. అరే ప్రాణం వల్ల దారిపోసి మరి ఇస్తే ఆయన తప్పు ఎలా అయింది? ఇచ్చినా వినియోగించుకోనివాడిది తప్పు. కొంతమందికి మొత్తుకొని చెబుతుంటే ఏం మెలికలు తిరుగుతారు. ఏందో నాకు కర్మ పట్టినట్టు, నాకేదో కర్మ పట్టినట్టు నేను చెబుతున్నట్టు. ఎవరికి నష్టం అండి? గ్యారంటీ ఉందా? ఎన్ని రోజులు ఉంటాం ఈ భూమి మీద మనకు తెలియదు కదా. ఎవరి ఆయుష్కాలం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు కదా. నేడు అను సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అన్న చందంగా ప్రాణం ఇంకను నిలిచి ఉండగానే మనం జాగ్రత్త పడటం ఉత్తమం కదా, మంచిది కదా. కానీ కొందరు లక్ష్య పెట్టరు. మరి వీరందరూ ఎక్కడుంటారు? దేవుడు ఎంత అవకాశం ఇచ్చిందో దాన్ని పట్టించుకుని వారు నిత్యాగ్నిలోనే ఉంటారు. అడుగుతాడు, నా సిలువ బలియాగం నీకంత చులకనైందా? నేను ఇచ్చిన సువర్ణ అవకాశం అంత నిర్లక్ష్యమైందా నీకు? మరి ఇప్పుడు నీ శిక్ష విషయంలో నేను ఉత్తరవాదిని కాదు, నీ నాశనమునకు నీవే ఉత్తరవాది అని రేపు గద్దించి పంపిస్తాడు. యేసయ్య ప్రేమ గల్లోళ్ళే అట్లా ఎందుకు చేస్తాడు అనుకుంటారు కొంతమంది. యేసయ్య గొర్రెపిల్ల, ప్రేమ కలిగిన వాడు అన్నది అంత నిజమో, యూదాగోత్రపు సింహం అన్నది కూడా అంతే నిజం. భూమి మీద ఉన్నప్పుడు యోహాను తడవకు వెళ్ళి యేసయ్యను హక్ చేసుకునేవాడు, పట్టుకుని కౌగిలించుకునేవాడు. యేసయ్య కూడా ఏమనేవాడు కదా, దగ్గర చేర్చుకునేవాడు. అదే యేసుని మహిమలో చూశాడు యోహాను. చూసేమన్నాడు తెలుసా? పరిగెత్తుకుంటా వెళ్ళి ప్రభువుని కౌగిలించుకుంటుని అనలా, ఆయనను చూచి చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని అన్నాడు. అదే యేసు మట్టి శరీరంతో, మానవ శరీరంతో ఉన్నప్పుడు పొజిషన్ వేరు, మహిమలోకి వెళ్ళిన తర్వాత పొజిషన్ వేరు. కరుణామయుడు 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 కృపామయుడు, నేను ఏ డ్యాన్స్ వేసినా నడిచిద్ది అనుకోకూడదు. మంచోడి కోపం వస్తే పగిలిపోద్ది. దేవునికి స్తోత్రం. ముక్కు మూతి మొహం మొత్తం. మంచోడి కోపం రావద్దు. మంచోడు కదా కోపం రాదులే అనుకోవద్దు. అసలు కోపం అంటూ రాకపోతే అసలు మంచోడు కాదు అతను. అసలు కోపమే లేదు ఇతనికంటే అసలు ఆమె మంచి మనిషి కాదు, మంచోడు కానే కాదు. అదే మంచి, పనికిమాలిన మంచి, కోపమే లేని మంచి. కోపం ఉండాల, అది న్యాయమైన కోపమై ఉండాల, అది దేవునిలో ఉంది. స్తోత్రం. ఇప్పుడు కొడుకు బ్రాందీ తాగుతున్నాడు, అస్సలు నా కోపం ఉండదండి, చాలా మంచివాడు అండి. ఏం మంచి? ఇది మంచి ఏం పర్లే, వాడు ఎంత తాగినా అస్సలు కోపపడను నేనంటే అది మంచా? లాగి ఒకటి పీకితే మంచి. మనం కోపపడవచ్చా, మనం అసలు తిట్టొచ్చా అనే పనికిమాలిన రకాలు ఉన్నారు కొంతమంది. అయ్యగారు మనం అసలు తోలనాడకూడదండి, కోప్పడకూడదండి, అసలు మన కోపం ఆవేశం ఉండకూడదండి, మనం ఎప్పుడు ఎవరు ఏమన్నా చేసుకొని అంతేలేమ్మా అంతేలేయా ఏం పర్లా అంటూ ఉండాలండి. ఎవడు చెప్పాడ్రా నీకు ఆ పనికి మళ్ళీ చదువు అని అడగాలనిపించింది ఇట్లాంటి మాటలు చెప్పేవాడికి, కానీ దొరకరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోపపడకపోవటం ఏమిటి? కోపపడుడి అన్నది వాక్యం.
గాని పాపము చేయకుడి అన్నది. కోపపడుడి గాని పాపము చేయకుడి. మీరు వ్యంగ్యంగా మాట్లాడకూడదు అయ్యగారు, వ్యంగ్యంగా మాట్లాడకూడదు. మనం అట్లా అసలు మాట్లాడనే కూడదు. ఆహాహా. మరి అట్లయితే హేరోదును గురించి యేసు ఎందుకు అన్నాడు, మీరు వెళ్ళి ఆ నక్కతో చెప్పుడి అని? శాస్త్రులు పరిసరాలు ఎందుకు ఎండగట్టాడు? మీరు సున్నం కొట్టిన సమాధులు. మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేస్తురు కానీ లోపల అజితేంద్రియత్వంతోనూ దోపుతోనూ సమస్త కల్మషంతోనూ ఉంటుంది అని ఎందుకన్నాడు? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీరు సర్ప సంతానం అన్నాడు. అసలు అనొచ్చమ్మన్నాం అసలుకే అయ్యే అనకూడదు. ఎవడి డ్యాన్స్ అన్న వీని అనుకుంటా ఉన్నాను. పనికి మాలిన చదువు, పనికి మాలినది తప్పు. కోపపడాలి, న్యాయమైన కోపం ఉంది. యేసయ్యలో కూడా న్యాయమైన కోపం ఉంది. కోపపడి కూడా ఎందుకు కోపడ్డాడో చెబుతాడు. చిన్నప్పుడు పిల్లల్ని తన్నేవాడిని నేను, ఒట్టిగా తన్ని వదిలిపెట్టను, కూర్చోబెట్టి ఈ కారణము చేత నిన్ను తన్ని తిని అని చెప్పేవాడిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి లాజిక్ చెప్పకుండా తన్నకూడదు కదా. శిక్ష విధించారు. బెత్తము వాడని తండ్రి కుమారుని నరకమునకు అప్పగిస్తున్నాడు. కాబట్టి ఎవరైనా సరే తెలియకపోతే తెలుసుకోండి. నేను ఏ మాట మాట్లాడినా, ఏది వ్యవహరించినా ముందు లేఖనం దానికి సపోర్ట్ చేస్తుందో లేదో చూసుకొని మాట్లాడతా, ప్రవర్తిస్తా, వ్యవహరిస్తా. ఏదో లేఖనం ఉంటుంది దానికి సపోర్టుగా. తొందరపడి ఏదో నన్ను కార్నర్ చేద్దామో, ఏదో నన్ను కామెంట్ చేద్దామని తహతహలాడితే బుక్ అవుతారు. అంటే ఎవరు అట్లా కదిలించలేదు అండి, కదిలిస్తే చెబుతున్నా. ప్రతి దానికి ఉంటుంది లేఖనాధారం. స్తోత్రం. కోపం ఉంది, యేసయ్యలో కోపం కూడా ఉంది. ఎన్నో అవకాశాలు ఇచ్చా, ఎన్నోసార్లు నీకు సువార్త అందేటట్టు చేశా. నా ప్రాణం పెట్టానే, రక్తసిక్తమయ్యానే. నిన్నేమన్నా డబ్బులు కట్టమన్నానా రక్షణ కోసం? కనీసం 1 లక్ష రూపాయలు ఖర్చు చెప్పానా? కొన్ని 10,000, పోనీ 1000 రూపాయలు, కనీసం 100. ఏ సేవకుడైనా సరే బాప్తిస్మం ఇవ్వాలంటే ఫీజు అవుతుంది అంటే అసలు వాడు దైవజనుడే కాదు. సమస్య లేదు అందులో. బాప్తిస్మం ఇవ్వాలంటే ఫీజు అయ్యిద్ది అన్నోడు అసలు సేవకుడే కాదు. అది ఉచితం. రక్షణ ఉచితం. కేవలం ఉచితం. హల్లెలూయా. ఒకవేళ రక్షణ పొందినోడు, అయ్యగారు ఈరోజు నాకెంతో సంతోషంగా ఉంది, ఇంటికి వెళ్ళి బిర్యానీ వండుకోవాలి అయ్యగారు, నేను మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, ఇదిగో ఈ కానుక తీసుకోండి అని చేతుల్లో పెడితే సంతోషం, ఇబ్బంది లేదు. రక్షణ పొందినోడు కృతజ్ఞతగా ఏదన్నా దైవజనుడి చేతులు అర్పణ ఏదైనా కానుక పెడితే అది వేరే సంగతి, ఇబ్బంది లేదు, తీసుకోవచ్చు. అంతేగాని అయ్యగారు బాప్తిసం పొందాలనుకుంటున్నానంటే అట్టయితే 1000 అవుతుంది. బాప్తిసమా? పెద్ద వ్యవహారం, 5,000 అవుతుంది అంటే వాడు ఫుల్ తేడా. పొరపాటును కూడా దాన్ని దేవుడు ఒప్పుకోడు. ఉచితం రక్షణ. రేపు అడుగుతాడు జడ్జిమెంట్లో, 100 రూపాయలైనా ఖర్చు చెప్పానా? లేదు ప్రభా. పోనీ రూపాయి? లేదు ప్రభా, కేవలం ఉచితం. రైట్. ఏమన్నా ఒంటికి శ్రమ? నిన్నేమన్నా ఒక 100 గజాలు లోతున్న బావిలోకి దిగి తాడేసుకొని దిగి ఎక్కమన్నానా? నీళ్లల్లో మునుగురా బాబు అన్నాను. ఈ చిన్న పని నువ్వు ఎందుకు చేయలేదు అంటే, ప్రభా అసలు ఇంత స్టోరీ ఉంటుందని మనకేం తెలుసు ప్రభా. ఏదో ఆదివారం పోయి చర్చిలో కూర్చుంటే పాస్టర్లు 4 మొక్కలు చెబుతున్నారు, ఏదో వాళ్ళ బతుకు కోసం అట్ట బతుకు తెరువు కోసం అట్ట చెప్పుకుంటున్నారు. వాళ్ళ తిప్పలాళ్ళే మన తిప్పలమని అనుకున్నాను కానీ ప్రభా ఎట్టు ఉంటుందో అనుకోలేదు ప్రభా. మరి ఇప్పుడు ఉంది కదా, అదే ఉంది. మరి ఇంకేముందంటే మరి ఉంది, మరి ఏం చేద్దాం, పదరా పాతాళ్ళని కట్టాడు. దేవునికి స్తోత్రం కాక. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మన శరీరము దాల్చెను
ఆ ప్రభు మన పాపముకు దూరుడే, మన శరీరము దాల్చెను ఆ ప్రభు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందలియరే, దేవుని ప్రేమ ఇదిగో జనులార తెలియరే, కేవలము నమ్ముకొనిలా పరలోక జీవంబు మన కప్పును, కేవలము నమ్ముకొనిలా పరలోక జీవంబు మన కప్పును. యేసుక్రీస్తును పేరున రక్షకుడు వెలసినాడిల లోపల, యేసుక్రీస్తును పేరున వెలసినాడిల లోపల, దోషకారి జనులతో ఎంతో సుభాషలను పలికినాడు, దోషకారి జనులతో ఎంతో సుభాషలను పలికినాడు. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును, నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను, నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నను తెలియరే, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నను తెలియరే, కేవలము నమ్ముకొనిలా పరలోక జీవంబు మన కప్పును. కేవలం ఉచితం. అన్నయ్య నేను ఇంకా బాప్తీసం పొందలేదని అన్నోళ్ళు 7 చేతులు ఎత్తండి, ఇంకెవరిని ఉంటే. నేను ఇంకా పొందలేదని నేనేం తిట్టను, నేనేం మిమ్మల్ని అవమానపరచను. ఇట్ట కాదు, ఇట్లా రైట్. యేసు ప్రభు దేవుడని మీరు నమ్ముతున్నారా? మిగిలిన వాళ్ళు కాదు, నేను ఇంకా బాప్తీసం పొందలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. యేసు ప్రభు దేవుడని నమ్ముతున్నారా? డౌట్ లేదుగా, రైట్. ఆయన సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడని నమ్ముతున్నారా? నమ్ముతుంటే చేతులు ఎత్తు. నమ్ముతున్నాను అన్నయ్య అంటే చేతులు. మిగిలిన వాళ్ళు కాదు, బాప్తీసం పొందనోళ్ళు, బాప్తీసం పొందనోళ్ళు నమ్ముతున్నారా? రైట్, దించండి. నరకం ఉంది, అది నిజంగా ఉంది అని నమ్ముతున్నారా? బాప్తీసం పొందనోళ్ళు ఉంది అని నమ్ముతున్నారా? నేను అంటున్నాను, ఈ 3 సంగతులు మీరు అబద్ధమే చెబుతున్నారు. ఈ 3 సంగతులు మీరు అబద్ధమే చెబుతున్నారు అంటున్నా. ఊరుకొని అబద్ధం ఎందుకు చెబుతాను, నిజమేలే అన్నయ్య అంటే. నరకము నిజమని నువ్వు నమ్మితే దాని విషయంలో నువ్వు ఎందుకు జాగ్రత్త పడట్లేదు? యేసు దేవుడని నువ్వు నమ్మితే రేపు ఆయన ముందు నిలవాల్సి వస్తుంది అని ఎందుకు ఆలోచించట్లేదు? యేసు శిలువ బలియాగము నిజమని నువ్వు నమ్మితే, అమ్మో నా పాపములను కడగటానికి నా ప్రభు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, అమ్మో నేను అశ్రద్ధ చేయకూడదు, యేసయ్య నా కోసమే నా పాపములను కడుగుట కొరకే బలి అయ్యాడు అని నిజంగా ఈ 3 నువ్వు నమ్మితే మరి బాప్తిసం ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు? వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు అన్నాడు యేసయ్య. ఆ జాబితాలో ఉన్నావా నువ్వు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు లెక్క లేకుండా ఉన్నావు? గ్యారెంటీ ఇస్తావా? పేపర్ పెన్ ఇస్తా, ఈరోజు సాయంత్రం వరకు నేను సజీవంగానే ఉంటానని రాసిస్తావా? పేపర్ పెన్ ఇస్తా, రాసిస్తావా ఈరోజు సాయంత్రం వరకు సజీవంగానే ఉంటానని? పొరపాటు నువ్వు కానీ రాసేటట్టయితే మధ్యాహ్నమే పోయే అవకాశం ఉంటుంది. అట్లాంటి సాహసం చేయవా? ఏ క్షణమో
తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. నాకు తెలిసిన ఒక డాక్టర్ అమ్మ గారు, మీరు చాలాసార్లు వినే ఉంటారు, వైద్య వృత్తిలో జీవించే ఒక ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయనకి వైద్యుల మీద ప్రత్యేక భారం, వాళ్ళకి సువార్త చెప్పాలని. ఆయన కూడా కాస్త వైద్యం చేసి ఆయనే రోజు ప్రార్థన చేసుకుంటుంటే తనకు పరిచయం ఉన్న ఒక వైద్యురాల్ని దేవుడు చూపిస్తున్నాడట. వెళ్ళి ఆమెకి చెప్పు అని, నా గురించి చెప్పు. పాక్షిక విశ్వాసి, కొంత తెలుసు నా గురించి, కానీ ఇంకా లోబడలేదు, రక్షణలోకి రాలేదు, వీళ్ళు అందించమని చెప్పాడట. త్వరపడి రక్షణ పొందమని ప్రభు సెలవు. దైవజనుడు వెళ్ళాడు. ఆమె ఓపీలో ఉంది, అంటే అందరికీ చూస్తూ ఉంది. ఆ టైంలో వెళ్ళాడు, పలకరించాడు, ఆమె కూడా పలకరించింది, కూర్చున్నాడు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, మీ సమస్య ఏంటి అందట. నాకేం ప్రాబ్లం లేదమ్మా, దేవుడి దేవల క్షేమంగానే ఉన్నాను నేను. ప్రభు ఒక మాట చెప్పమని ప్రేరణ కలిగిస్తే వచ్చి చెప్తున్నాను. కాస్తో కూస్తో మీకు సువార్త తెలుసు, యేసు ప్రభు గురించి కొంచెం అవగాహన ఉంది. త్వరపడి మిమ్మల్ని రక్షణ పొందమని హెచ్చరిద్దామని వచ్చాను నేను అన్నాడు. బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకొని ప్రభు పరిశుద్ధ రక్తములో పవిత్రులు కండి అని చెప్పడానికి వచ్చానమ్మా నేను అనే మాట చెప్పాడు. ఆమె మంది, ఈ విషయం కోసమే మీరు వచ్చారా అని అందట. అవునమ్మా, ఈ సంగతి చెప్పడానికి నేను వచ్చానంటే, ఇది ఏం ప్లేసు, మీరు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ, అసలు ఆయన ఎందుకు ఈ టైంలో వచ్చాడో, ఎందుకు ఇలా చెప్తున్నాడో ఆలోచించలామే. ఇది నా వర్క్ టైం సార్, బిజీ, వెళ్ళండి అందట. లేదమ్మా, నాకు దేవుడు ప్రేరేపించాడు, అందుకే వచ్చి చెప్తున్నాను, మీరు జాగ్రత్త పడాలి అంటే, ప్లీజ్ సార్, అక్కడ బయట చాలా ఓపీ ఉంది, నేను చూడాల్సిందే, వెళ్ళండి, కొంచెం అర్థం చేసుకో తల్లి, నాకు టైం లేదు సార్, వెళ్ళండి, నీ మంచి కోసమే చెప్తున్నాను, టైం లేదు సార్, ప్లీజ్ వెళ్ళండి. లేచి వచ్చాడు, బయటకు వచ్చేసాడు. టైం లేకపోతే నేనేం చేసింది మనీలో. పల్లెటూళ్ళల్లో వాళ్ళు పట్టణంలో వైద్యం చేయించుకోవడానికి వచ్చి కృతజ్ఞతగా వాళ్ళు కొన్ని పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అయితే తెస్తుంటారు. ఈ డాక్టర్ అమ్మ గారికి ఎవరు ఇచ్చారో, ఎవరు మరి వాళ్ళ అమ్మాయికి ఏదో ట్రీట్మెంట్ చేయించుకున్నారు, బాగుంది, కృతజ్ఞతగా వాళ్ళు వస్తా పొలంలో పండినవి తీసుకొచ్చారు. డాక్టర్లకి ఈ తాజా కూరగాయలన్నా ఆకుకూరలన్నా చాలా ఇష్టం, ఎందుకంటే వాటిలో ప్రోటీన్స్ అన్నీ భద్రంగా ఉంటాయి, అందుకని వాటిని ఇష్టపడతారు. సరే, వాళ్ళు తీసుకొచ్చిన ఆకుకూరలు, కూరగాయలు అవన్నీ తీసుకొని వెళ్ళింది ఇంటికి తీసుకెళ్ళి, అరలరలుగా ఉంటుందిగా ఫ్రిడ్జ్లో, తెలుసా ఫ్రిడ్జ్లో ఎంతమందికి ఉన్నాయి? ప్లేట్లు ఫుల్ ప్యాక్ ఉంటాయా, ఖాళీలు ఉంటాయా? ఫుల్ ప్యాక్ ఉంటాయా? రాడ్స్ పెట్టుంటుంది అంతే, ఆ ప్లేట్కి ఒట్టి రాడ్లు పెట్టుంటాయి కానీ ప్యాక్ ఉండదు, ఎందుకంటే ఈ కూలింగ్ అన్నిటికీ టచ్ అవ్వాలి కాబట్టి. మధ్య అరలోనేమో ఆకుకూరలు పెట్టింది, పైదానిలో కూరగాయలు సంథింగ్ పెట్టింది, అడుగు అరలో పాలు కాగబెట్టి తోడేసి ఆ గిన్నె పెట్టింది. కాస్త హై ఫ్యామిలీస్కి ఉన్న విషయం ఏంటంటే, వాళ్ళ ఇంటికి అతిథులు వస్తారు కాబట్టి ఒక 1/2 లీటర్ పాలు అవసరం ఉన్నా సరే 2 లీటర్ల పాలు పోయించుకుంటారు. ఎందుకో తెలుసా? ఎవరైనా అతిథులు వస్తే టీ కాఫీలకని, అలాగే పెరుగు, ఎవరన్నా అతిథులు వచ్చిన ఆహారం పెట్టడానికి, అట్లా సమృద్ధిగా ఉంటుందని 1/2 లీటరు కుటుంబానికి కూడా 2 లీటర్లు పోయించుకుంటారు. ఆ పెద్ద గిన్నెలో పాలు కాబట్టి తోడేసి అడుగున గిన్నె పెట్టింది. ఇప్పుడు చెప్పండి, పైన మధ్యలో ఆకుకూరలు, అడుగున పాల గిన్నె, తోడేసిన గిన్నె, డోర్ వేసేసింది. అయిపోయింది, ఆ రోజు అయిపోయింది. మరుసటి రోజు పొద్దున్నే
మరుసటి రోజు ప్రొద్దున్నే పెరుగైపోయింది కదా, ఆ పెరిగే భర్తకేసింది, భర్త తిన్నాడు, పిల్లలకేసింది, పిల్లలు తిన్నారు. ఆమె కూడా అదే వేసుకొని తిని రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిపోయింది. భర్త జాబ్కి వెళ్ళిపోయాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. తర్వాత పని మనిషి వచ్చింది. పని మనిషి ఆయిల్ పని చేసుకొని వీళ్ళ ఇంటికి వచ్చింది. ఆ వచ్చి అన్నీ ఊతుకుడు కార్యక్రమం, తోముడు కార్యక్రమం, ఊడ్చుడు కార్యక్రమం, కడుగుడు కార్యక్రమం ఉంటాయిగా. అట్లా 2-3 కార్యక్రమాలు ముగించి 4వ కార్యక్రమంగా తోముడు కార్యక్రమానికి వచ్చింది. ఎవరు? పని మనిషి, ఆ డాక్టర్ గారి ఇంట్లో సామాన్లు కడిగే మనిషి. ఈ నైటు తిన్న పదార్థాలు మిగిలితే వేరే గిన్నెల్లోకి మార్చుకొని ఆ పాత్రలు కడిగేసుకుంటారు లేడీస్. మీకు తెలుసు అది. ఇది నీకెట్ట తెలుసని పరిశోధన చేయవాకండి. నాకు 4 అక్కలు ఉన్నారు, వాళ్ళు పనిచేసాయని నేను చూస్తుంటాను, అందుకని తెలుసు. నైట్ పదార్థాలు మిగిలితే వాటిని పడేయకుండా వేరే గిన్నెల్లోకి మార్చుకొని వాటన్నిటిని కడిగి మళ్ళీ అవే వంట పాత్రలు కాబట్టి వండుకోవాలి కాబట్టి వాటిని క్లీన్ చేసుకుంటారు. వాళ్ళు పెరిగేసుకొని వెళ్ళిపోయారు. అంతా పైన మొత్తం 3 భాగాలు కూడా 2 లీటర్ల పాలు కదా, పెరిగేసుకున్నారు. ఇక ఏమొచ్చి ఆ మిగిలిన పెరుగు అంతటిని వేరే గిన్నెలోకి మారుద్దామని తోడతా ఉంది. ఇక గంటెలు ఉంటాయి కదా, గరిటెతో తోడతా ఉంటే ఇలా తోడగానే ఇంత సైజు పాము పెరుగు గిన్నెలోంచి వచ్చింది. చచ్చి పాముల్లో రకరకాల జాతులు ఉన్నాయి. అదొక జాతి, పెద్ద సైజు ఉండదు, చిన్న సైజు పాము. పెరుగు గిన్నెలోకి పాము ఎలా వచ్చిందన్న డౌటు. ఏం లేదు, వాళ్ళు ఆకుకూరలు ఇచ్చారు కదా, పల్లెటూరు వాళ్ళు ఆకుకూరలు ఇచ్చారు కదా, ఆ ఆకుకూరల్లో ఉంది అది. ఫ్రెష్ ఐటమ్, తాజాగా ఉందని తెచ్చి అలాగ పెట్టేసింది ఫ్రిడ్జ్లో. అదేం చేసింది, ఫ్రిడ్జ్లో పెట్టేసి డోర్ వేసింది కదా, ఆ లోపల చల్లదనానికి ఫస్ట్ ఏమో ఆకుకూరలో దాగింది, తర్వాత చల్లదనానికి లోపల దాన్ని ఊపిరాడక అడిదిరిగి చిన్నగా వచ్చి ఆకుకూరలకి అరకి సందులు ఉంటాయి కదా, ఆ సందుల్లో కూడా నేరుగా వచ్చి పెరుగు నిలబడింది. కొట్టుకొని అడుగున అవుట్. తెల్లారేటప్పటికి పాముతో సహా మొత్తం పెరుగు పేరుకుపోయింది. అదే పెరుగు భర్త, అదే పెరుగు భార్య, అదే పెరుగు పిల్లలు, మొత్తం 4. గంటలు గడిచిపోయింది. పెరుగంతా విషమై ఉంది, తినేశారు. ఇక చూసి ఆ పని మనిషి గడగడ వణికిపోతూ హాస్పిటల్కి ఫోన్ చేసింది. అమ్మగారు అని. ఓపీలో ఉంది, బిజీ కదా. అమ్మగారు, ఏమ్మా ఏంటి ఇప్పుడు ఫోన్ చేశావంటే, పెరుగు గిన్నెలో పాము ఉందండి అంది. ఏయ్ పిచ్చా, నేను ఓపీలో ఉన్నా, ఇప్పుడు జోకులేంటి పెట్టాయి అంది. జోకులు కాదు అమ్మగారు, నిజంగానే ఉంది. పెరుగు గిన్నెలో పాము ఉంటాం ఏంటి పిచ్చిదన్నా, నేను చేదస్తావా నీకు? లేదమ్మగారు. ఎందుకంటే ఆమె చూసిన తర్వాత వెళ్ళి ఆకుకూరలు, కూరగాయలు మధ్య అరలో మీరు ఆకుకూరలు పెట్టారు, పైన కూరగాయలు పెట్టారు, అడుగున్న పెరుగు గిన్నె పెట్టారు, నిన్న ఆకుకూరలు తెచ్చారా మీరు అంది. అవును, ఎవరు పల్లెటూరు వాళ్ళు తీసుకొచ్చి ఇస్తే తెచ్చాను. ఆ ఆకుకూరల్లో ఉందండి, అది మీరు పాలు కాగబెట్టి తోడేసారు, ఆ గిన్నెలో పడ్డట్టుంది, అందులోనే పెరిగిపోయినట్టుంది. ఇప్పుడు నేను మారుద్దామని చూస్తే అందులో పాము వచ్చిందండి. ఇక అప్పుడు డౌట్ వచ్చింది, డాక్టర్ అమ్మ కూడా డౌట్ వచ్చి, అవునా, వెంటనే భర్తకు ఫోన్ చేసింది. ఏమంటే అర్జెంటుగా పిల్లల దగ్గరికి వెళ్ళిపోండి, మనం తిన్న పెరుగులో విషం ఉంది, పిల్లలు ఎట్లున్నారు వెళ్ళండి, ముందు పిల్లల్ని కలుసుకోండి ఫోన్ చేసింది. ఏం జరిగిందో చెప్పింది భర్త. పాప ఆయన బండి తీసుకొని బయలుదేరాడు. అప్పటికి అక్కడ పిల్లలు రక్తపు వాంతి చేసుకుంటున్నారు. హాస్పిటల్ ఆ స్కూల్లో వాళ్ళు డేంజర్ కండిషన్లోకి వెళ్ళిపోయారు. అపస్మారక స్థితికి వెళ్ళిపోతున్నారు పిల్లలు. వెళుతున్న మార్గంలో భర్త కక్కటం మొదలుపెట్టాడు. విషం ఎక్కేసింది. ఈ వార్తలు వరుసగా, ఈ దారుణాలు వింటూనే ఈమె పడిపోయింది. ఈ దుర్ఘటన వాళ్ళకి జరగబోతుంది. ఈ ఘోరమైన పరిస్థితి వారిని దర్శించబోతుంది, ఎదుర్కోబోతుంది. ముందుగానే దేవుడు తన దాసుని పంపి హెచ్చరిక చేశాడు. అర్జెంటుగా వాళ్ళని నా రెక్కల క్రిందికి రమ్మను, మరణము వారి కిటికీలు ఎక్కుతున్నది,
వారి పసిపిల్లల ప్రాణమును కూడా ప్రమాదము. జాగ్రత్త పడమని చెప్పు నా కుమారుడా, పో అని దేవుడు మాట్లాడితే దైవజనుడు వచ్చి చెబితే ఏమని చెప్పింది డాక్టర్ గారు? నాకు బిజీ సార్, టైం లేదు. ఇప్పుడేమైంది? మొత్తం గందరగోళం. యథార్థంగా జరిగిన సంఘటన ఒక దైవజనుడు సాక్ష్యంలో నేను విన్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఏ క్షణమో తెలియదు కదా. మరి ఎందుకు మనం అంత నిర్లక్ష్యం చేస్తాం? జీవితంలో నువ్వు దేన్నన్నా నిర్లక్ష్యం చేయి, కానీ దేవుడు నీ ఆత్మరక్షణ కొరకు నీ కోసం ప్రాణత్యాగం చేసి మరి ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకుంటావా? దాటిపోతే అవకాశం ఉందా? నువ్వు మారు మనసు పొందినా ఇక్కడేనే, బాప్తిసం పొందినా ఇక్కడేనే, దేవుని కోసం ఏదన్నా సేవ చేసినా ఇక్కడేనే. ఇది దాటి అవతలికి వెళ్ళిపోతే నువ్వు ఏం చేయడానికి కూడా, మళ్ళీ ఏది పొందడానికి కూడా అవకాశం లేదే. మరణం తర్వాత ప్రభువా నేను బాప్తిసం పొందుతానంటే అవకాశం కుదిరిద్దా? ప్రభువా నేను మారు మనసు పొందుతానంటే అవకాశం కుదిరిద్దా? కుదరదు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఆలోచించరు మీరు? మా బంధువులు ఊరుకోరండి, వాడు వచ్చి నిన్ను నరకం నుంచి కాపాడతాడా? నా భార్య ఊరుకోదండి, ఆమె వచ్చి నిన్ను నరకం నుంచి కాపాడిద్దా? భర్త ఊరుకోడు, ఆయన వచ్చి నరకం నుంచి కాపాడతాడా? పిల్లలు ఊరుకోరు, వారు వచ్చి నరకం నుంచి కాపాడతారా? మా కులం ఊరుకోదు, కులపోడు వచ్చి కాపాడతాడా? మా మతం ఊరుకోదు, మతమోడు వచ్చి కాపాడతాడా? మా ఖబరస్థాన్లోకి రానియరు, మా శ్మశానాల్లోకి రానియరు అంటే ఖబరస్థాన్లో ప్లేస్ ఇస్తే ఇచ్చేవాడు వచ్చి నిన్ను కాపాడతాడా? ఎవరు కాపాడతారు నరకం నుంచి? కాపాడేవాడు చేతులు చాచి పిలుస్తుంటే చేతులారా రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకుంటావు? నేను నమ్ముతున్నాను అంటున్నావు కానీ నమ్మట్లా నువ్వు ఊహించవు. మన ఊహించం మన జీవితం ఏ మలుపులు తిరిగిద్దో. కాబట్టి నేడు అను సమయం ఉండగానే జాగ్రత్త పడమని దేవుడు అందరికీ పిలుపునిస్తా ఉన్నాడు. నేడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని మాట్లాడుతున్నాడు. కళ్ళు తెరిచావు, లోహం కనపడుతుంది, కళ్ళు మూయి. మరణిస్తే అంతే కదా. ఎంతమందిని కలిగి ఉన్నా, ఎంత నీ చుట్టూ ప్రపంచం ఉన్నా, దేంతో నాకు సంబంధం లేదన్నట్టు కళ్ళు మూస్తే చాలా అర్థమైపోయింది కదా. ఇంతోటి భాగ్యానికి ఏమి పిచ్చి. అందుకే చెప్తున్నా ఈ సందర్భంగా, యేసయ్యకు కోపం లేదు, ప్రేమ గల్లోడు, నేను ఎట్లా ఊరేగినా వదిలేస్తాడు అనుకోవద్దు. ఒక మనిషికే ఆన్సర్ చేయలేక ఎర్రిముఖం వేసుకొని చూస్తున్నావు, రేపు ఆయనకి ఏం చెబుతావు? లేదన్నా నేను నిర్లక్ష్యం చేశాను, నాకు మ్యాటర్ అర్థమైంది, జీవించిన పాప జీవితం చాలు, బ్రతికిన శాపగ్రస్తమైన బ్రతుకు చాలు, నేను మారు మనసు పొందే ఉన్నాను ఆల్రెడీ, నాకు బాప్టిజం ఇవ్వండి అన్నా, నేను తప్పకుండా నేను రక్షణ పొందుకుంటాను, నేను ఇప్పటికే ఆలస్యం చేశాను అంటే నీ చెయ్యెత్తి చూపించు. నేను ఇప్పుడే నేను సిద్ధమై ఉన్నాను అన్న, నాకు రక్షణ ఇయ్యన్నా. చేతులు ఎత్తున లేచి నిలబడండి. ఎవరు దేవుని వాక్యాన్ని అంగీకరించారో, ఎవరు ప్రభు కొరకు దమ్ము చేయడానికి ఇష్టపడ్డారో, కులము, మతము, ధనము, సొంత వాళ్ళు, బంధువులు ఎవడు అంగీకరించకపోయినా నాకు యేసు చాలు అనే దమ్ము, ఆ తెగింపు, ఆ ధైర్యం, నాకు యేసు కావాలి, యేసు రాజ్యము కావాలి, యేసు రక్షణ కావాలి. త్వరగా ఇటు వచ్చేసి కూర్చోండి. ఇక్కడ పురుషులు ఈ పక్క కూర్చోండి, స్త్రీలు ఈ పక్కకు రండి, త్వరగా 2 మందికి. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా.
నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఈ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. త్వరగా పరిగెత్తు. అన్నిటికంటే ముఖ్యం రక్షణ. ఈరోజు నీకు గడిస్తే రేపు నీదో కాదో తెలియదు. పరిగెత్తు. ఊగితే జోల పాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా. త్వరగా పరిగెత్తాలి. ఊయల ఊగితే జోల పాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా. ఊపిరి ఆడితే ఊగిసలాటరా, ఊపిరి ఆడితే ఊగిసలాటరా. ఊపిరి ఆడితే సమాధి తోటరా. ఈ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ కలవరి శిలువలో యేసు బలి అయి ప్రాణం పెట్టింది నిన్ను ప్రేమించే. ఈ క్షణమో నీకోసమే. తెలియదు జీవితాంతం, ఈ క్షణమే అరికాలు మొదలు నెత్తి వరకు, చేసుకో యేసుని శిరము మొదలు సిరి పాదం వరకు సర్వ శరీరము రక్తసిక్తమైంది నీకోసమే. దేవుడు నీకు ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోకుంటే రాబోతున్న కోపాన్ని, దేవుని కోపాన్ని, దేవుని ఉగ్రతను తప్పించుకోలేవు. త్వరగా నడు. మంగళూయలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. మంగళూయలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. పట్టు పరుపు పైన పొల్లిన నీవు, పట్టు పరుపు పైన పొల్లిన నీవు, మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా. మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా.
చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. Praise the Lord.